శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇటీవల కాలంలో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ అధికంగా చూస్తూ, అలాగే కొద్దిపాటి రీసెర్చ్ కూడా చేయలేని చాలామంది సాయిబాబా వారి గురించి ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి తప్పుగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. అయితే అలాంటి వారికి సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో ఇవాళ మనం హిందూ జనశక్తి ఫౌండర్ అయిన లలిత్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విని వారికి ఉన్న ఆ సందేహాన్ని తొలగించే విధానంలో ఉన్న సమాధానాన్ని మనం తెలియచేద్దాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది వారు ఎలా మాట్లాడారు ఏంటి అని. గురించి ఈ మధ్య చాలా వార్తలు వైరల్ అవుతాయి. ఆయన హిందూ దేవుడు కాదని, అసలు దేవుడే కాదని. ఏంటి దీనిపైన మీరు ఏం క్లారిటీ ఇస్తారు? క్లారిటీ ఇచ్చేది ఇప్పుడు ఆ మాటలు చెప్పింది నేను, లేకపోతే అనాకాని వాళ్ళు చెప్పలే. ఓకే, శారదా స్వరూపానంద సరస్వతి ద్వారకా పీఠాధిపతి చెప్పారు. ఆయన మన సామాన్యుడు. ఆయన శాస్త్రం ఏం చెప్తుందో, సనాతన ధర్మం కాపాడటానికి ఏం చేయాలో అవి నిష్కర్షగా చెప్తారు. కొంతమందికి అవి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోనవచ్చు. నచ్చనంత మాత్రాన ఎవరినో మెప్పించడం కోసం అబద్ధాలు చెప్పే స్థితికి పీఠాధిపతులు, గురువులు వెళ్ళరు. నేను కూడా చెప్తున్నాను. నేను సాయిబాబా గారి విషయంలో క్లియర్గా ఉన్నాను. ఆయన ఎక్కడ అమర్యాదకరంగా మాట్లాడలేదు. కానీ ఆయన హిందూ దేవుడు అనే వాదనని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఆయన హిందూ దేవుడు కాదు. ఎందుకంటే ఆయన శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు, కృష్ణాష్టమి చేశారు అంటారు. కూడా ఆయన మసీదుల్లో ఉరుసులు కూడా చేశారు. అల్లా మాలిక్ అని అన్నాడు. విన్నారు కదండి, లలిత్ కుమార్ గారు అంటున్నారు, చెప్పిన వారు సాధారణమైన వ్యక్తి కాదు, పీఠాధిపతులు అని చెప్పి అంటున్నారు. సరే, అయితే మీ ప్రశ్నకి సరైన సమాధానం ఇప్పుడు చెప్తామండి. కానీ దానికంటే ముందు ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఆ తర్వాత మీ ప్రశ్నకి సమాధానం ఎంతో స్పష్టంగా అందులో ఉంటుందో. దానికన్నా ముందుగా నాకు తెలిసినంత వాటికి మీకు భగవాన్ రమణ మహర్షి వారు ఖచ్చితంగా తెలిసే ఉంటారు. అంటే వారి గురించి మీకు తెలిసే ఉండవచ్చు. అలాంటి రమణ మహర్షుల వారికైతే అబద్ధం చెప్పుకోవాల్సిన పని లేదని ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు రమణ మహర్షి వారి గురించి ఎందుకు చెప్తున్నాను అని చెప్పి అనుకోవద్దండి. మీరన్న ఆ మాటకి ఎంతో స్పష్టమైన సమాధానం చివరిలో మీకే లభించింది. ఇక్కడ రమణ మహర్షి వారికి సంబంధించినటువంటి శ్రీ రమణాశ్రమ లేఖలు అనే ఒక గ్రంథం, అందులో 212, 213, 214 లేఖలు కనుక మీరు పరిశీలిస్తే, ఇక నేను వాటి గురించి ఎంతో క్లుప్తంగా చెప్తున్నానండి. 212వ లేఖ శ్రీ రమణాశ్రమ లేఖలు అనే గ్రంథంలో పూరి శంకరాచార్యులు వారు రమణ మహర్షి వారి దర్శనానికి వచ్చారనమాట. ఆయన మామూలుగా తిరువన్నామలై వచ్చిన తర్వాత అక్కడ వేద పాఠశాలలో బస చేసి, తర్వాత ఆయన దండాన్ని తీసుకొని రమణుల వారి వద్దకు వెళ్ళి అభివందనం చేశారు. అప్పుడు రమణుల వారు కూడా సహజంగా శిరకంపనం చేసి వారి కోసం ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చోవలసిందిగా సైగ ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత రమణుల వారు పూరి శంకరాచార్యుల వైపు అరగంట సేపు తదేక దృష్టితో చూస్తూనే ఉన్నారు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాభా, ఉన్నటువంటి ఆశ్రమం మొత్తం కూడా ఎంతో నిశ్శబ్దంగా దక్షిణామూర్తి స్వామి వారిని వర్ణించేటప్పుడు ఉండేటువంటి వాతావరణం అన్నట్టుగా మారిపోయింది. ఆ తర్వాత అలా అరగంట సేపు చూసినాక ఒక సందేహంతో వచ్చినటువంటి ఆ పూరి శంకరాచార్యుల వారి సందేహాలన్నీ కూడా ఆ దృష్టితో పటాపంచలైపోయాయి. అప్పుడు ఆ పూరి శంకరాచార్యుల వారు భగవాన్ రమణ మహర్షి వారికి నమస్కరించి మళ్ళీ త్వరలో కుంభాభిషేకానికి తిరిగి రాగలనని చెప్పి అక్కడి నుండి సెలవు తీసుకున్నారు. ఇక నేను ఎంతో క్లుప్తంగా చెప్పానండి. ఇది 212వ లేఖ. ఆ తర్వాత 213వ లేఖ కనుక మీరు గమనిస్తే, అక్కడ శివగంగా పీఠాధిపతులు
వాళ్ళు ఆ పీఠాధిపతి వారు రమణ మహర్షి వారి దర్శనానికి వచ్చి వారిని చూసి సుఖి అంటే రమణుడే సుఖి, ఇలాంటి సుఖం నాకు 1000 జన్మలకైనా లభిస్తుందా అని చెప్పని రమణుల వారిని చూసి వారి దృష్టికి పాత్రుడై అక్కడి నుండి సెలవు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరణ నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో ఇస్తానండి, కావాలంటే అందులో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక ఆ తరువాత, ఎందుకంటే నేను ఇక్కడ వీడియోలో చాలా క్లుప్తంగా చెప్తున్నా ప్రతి కథ కూడా. ఇక 214వ లేఖ కనుక మీరు గమనిస్తే అక్కడ ఈసారి శృంగేరి పీఠాధిపతులు స్వయంగా జగద్గురు నృసింహ భారతి స్వామి వారు అయితే వారు ఎన్నోసార్లు రావాలనుకున్నారట, కానీ రాలేకపోయారని భగవాన్ రమణుల వారే తెలియజేశారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట అడుగుతుండేవారు, ఆ బ్రాహ్మణ స్వామి సుఖంగా ఉన్నాడా అని రమణ మహర్షి వారి గురించి విచారించేవారు. కాకపోతే ఆయన రావాలని చూసినా చుట్టూ ఉన్నవారి వల్ల రాలేకపోతూ ఉండేవారు. అయితే ఒకసారి ఆ శృంగేరి పీఠం తరపు నుండి ఒక శాస్త్రి గారు వచ్చి రమణ మహర్షి వారిని దీక్ష తీసుకోమని కోరారు. అలానే మీరు కనుక దీక్ష తీసుకుంటే మా గురు పరంపర స్తోత్రాల్లో మిమ్మల్ని చేర్చుకోగలము అని ఆ శాస్త్రి గారు తెలియజేశారు. తమరు సిద్ధమంటే మఠం నుండి సామాన్లతో ఇక్కడికే వచ్చి దీక్ష ఇస్తారు. మీకు ఒకవేళ శరీరం అంతా కాషాయ వస్త్రం ధరించడం ఇష్టం లేకపోతే కనీసం కౌపీనమైన కాషాయం ధరించమన్నారు. సరే, ఇలా చెప్పి ఆ శాస్త్రి గారు మరల వస్తా అని చెప్పి బయటికి వెళ్ళారు. అయితే ఇంతలో అప్పుడు ఒక చిన్న విచిత్రం జరిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఒక పుస్తకాల మూటని భగవాన్ రమణుల వారికి అప్పగించి వెళ్ళారు. తీరా అది చూస్తే పైన అరుణాచల మాహాత్మ్యం గ్రంథం తెరిస్తే పైన ఇలా రాసుంది, ఈ స్థలమునకు 3 యోజనముల లోపల నివసించే వారికి ఆచరించదగిన దీక్షాదులు ఏమీ లేవు, లేకున్నప్పటికీ పాశరహితమైన నా సాయుధ్యం సహజ సిద్ధము, ఇది నా ఆజ్ఞ అని రాసుంది. దాంతో ఇవే మాటలు రమణుల వారు ఆ శాస్త్రి గారికి చెప్పారు. ఈ విషయాన్ని శాస్త్రుల వారు నృసింహ భారతి స్వామి వారికి తెలియజేశారు. అప్పుడు వారు నొచ్చుకొని ఇక చాలు, ఈ ప్రయత్నం విరమించండి అని చెప్పన్నారు. అంటే ఇప్పుడు పురి శంకరాచార్యుల వారు అంటే పురి శారదా పీఠాధిపతుల వారు రమణుల వారు ఎంత గొప్పవారో తెలియజేశారు. అలాగే శివగంగా పీఠాధిపతులు, అలాగే శృంగేరి పీఠాధిపతులైనటువంటి జగద్గురు శ్రీ నృసింహ భారతి స్వామి వారు కూడా తెలియజేశారు. అయితే అందరికీ సహజంగానే విదితమైనది తెలిసిన విషయం ఇంకొకటి ఉంది, అది కాంచి మహాస్వామి వారు మహాపర్యవ జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పాల్ బ్రంటన్ అనే ఒక పాశ్చాత్యుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన్ని రమణ మహర్షి వారి వద్దకు పంపిన విధానం మనందరికీ తెలిసినదే. అయితే ఈ విధంగా గమనించుకుంటే శంకర పీఠాధిపతులు ఎందరో కూడా రమణుల వారి మహిమని అంటే రమణుల వారిని గౌరవిస్తూనే వచ్చారు. వారు ఎంత గొప్పవారో వారి మాటల ద్వారా మనకు అర్థమయ్యేటట్టు చేశారు. ఈ విషయాలన్నీ కూడా మనకి శ్రీ రమణాశ్రమ లేఖలు అనే గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాసింది. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే పూర్తి వివరణ అందులో ఇంకా ఉంటుంది. నేను ఇక్కడ ప్రతి కథ కూడా చాలా క్లుప్తంగా చెప్పాను. ఇది ఒక విషయం అండి. ఇక రెండో విషయం, మనం శ్రీమద్ దేవి భాగవతం 6వ స్కందం 12వ అధ్యాయం కనుక గమనిస్తే అందులో వ్యాసుల వారు ఒక విషయాన్ని తెలియజేస్తారు. తీర్థ స్నానాల కంటే కూడా చిత్తశుద్ధే శ్రేష్టమైనది. గంగా స్నానం కన్నా చిత్తశుద్ధి కలిగి ఉండటం ఎంతో శ్రేష్టం అని చెప్పి శ్రీమద్ దేవి భాగవతం 6వ స్కందం 12వ అధ్యాయంలో
వ్యాసుల వారు ఎంతో స్పష్టంగా లోకానికి తెలియచేశారు. అలానే దానికి సంబంధించినటువంటి ఉదాహరణతో సహా వారు అక్కడ అధ్యాయంలో మనకి తెలియజేశారు. ఇక్కడ చాలా పెద్ద కాన్వర్సేషన్ ఉంటుందండి. నేను అదంతా మీకు కావాలంటే శ్రీమద్ దేవి భాగవతంలోనే 6వ స్కందంలో 12వ అధ్యాయం చదివితే మీకు ఇంకా స్పష్టత వస్తుంది. ఆ కాన్వర్సేషన్ మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం గమనించాలి. చిత్తం అంటే మనస్సు. అది శుద్ధి అయితేనే ఆ మనస్సు ఏకాగ్రతతో నిలకడగా ఉంటుంది. అప్పుడు ఆ చిత్త ఏకాగ్రత వల్ల ఆ జీవుడికి ఏ వాసనలు అంటుకోవు. క్రమంగా వాసనారహితమైనటువంటి చిత్తము కలిగిన వాడు కనుక ఈశ్వర అనుగ్రహంతో బ్రహ్మజ్ఞానం పొంది శాశ్వత మోక్షం పొందుతాడు. ఇది క్రమం. అందుకనే ఇక్కడ కూడా చివరిలో వారు అందించారు, హే రాజన్ అని చెప్పి ఇక్కడ రాసింది చూడండి. చిత్తశుద్ధి కలిగిన వారికి దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది అని చెప్పి రాసి ఉంటుంది. మీరు ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు ఇంకా స్పష్టత కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇందాక మీరు అన్నారు సాయిబాబా వారి గురించి విమర్శించిన వారు సాధారణమైన వ్యక్తి కాదు అని. అయితే అన్ని శారదా పీఠాల్లోకి తలమానికమైన పీఠం ఏదయ్యా అంటే శృంగేరి శారదా పీఠం అని చెప్పి ఈ నియమాన్ని పెట్టిన వారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. అటువంటి శృంగేరి శారదా పీఠాధిపతి అయినటువంటి జగద్గురు శ్రీ నృసింహభారతి స్వామి వారి చేత కూడా గౌరవింపబడిన వారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. కాబట్టి ఇప్పుడు ఇంతటి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణ మహర్షుల వారు సాయిబాబా వారి గురించి ఏం చెప్పారన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అప్పుడు మనకి తెలుస్తుంది అసలు సాయిబాబా వారు వారిని పూజించవచ్చా పూజించకూడదా అన్న విషయం. దీనికి రిఫరెన్స్ కూడా మీకు శ్రీ రమణాశ్రమ లేఖల్లో అనే గ్రంథంలోని 55వ లేఖ కనుక మీరు గమనిస్తే గురియే కదా గురువు అన్న క్యాప్షన్తో ఉంటుంది. మీకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది స్క్రీన్ మీద. నిన్న ఉదయం రామయోగి అనేవారు భగవాన్ ఇలా ప్రశ్నించారు, స్వామి, సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకుని పూజిస్తూ ఆ పటమే గురువు అంటారే, ఎలా పొసుగుతుంది? దైవం అని పూజించవచ్చు కానీ గురువుని సేవిస్తే వీరు పొందే లాభమేమిటి అని చెప్పి ఆ రామయోగి అనే ఆయన భగవాన్ని ప్రశ్నించారు. అప్పుడు భగవాన్ రమణ మహర్షుల వారు చక్కగా చెప్పినటువంటి సమాధానం చూడండి. చిత్త ఏకాగ్రత కలుగుతుంది. చిత్త ఏకాగ్రత ఇందాకే మనం చెప్పుకున్నాం. చిత్త ఏకాగ్రత అనేది ఎంత గొప్పది అనేది శ్రీమద్ భాగవతం 6వ స్కందం 12వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్పారు. గంగా స్నానము కంటే కూడా శ్రేష్టమైనటువంటిది చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి వల్ల కలిగేటువంటిదే చిత్త ఏకాగ్రత. ఎందుకంటే ఎప్పుడైతే చిత్తం అనేది మనస్సు అనేది శుద్ధి అవుతుందో అప్పుడు మాత్రం ఆ మనస్సు నిలకడగా నిలబడుతుంది. ఆ నిలకడగా ఉన్నప్పుడే జ్ఞానం అనేది ఆ జీవునికి ప్రాప్తిస్తుంది ఈశ్వరానుగ్రహం ద్వారా. అటువంటి చిత్త ఏకాగ్రత సాయిబాబా వారిని ఇలా పటాల్లో పెట్టుకొని పూజిస్తే ఏం కలుగుతుందయ్యా అని చెప్పంటే భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పిన సమాధానం చిత్త ఏకాగ్రత కలుగుతుంది అని అన్నారు. అయితే ఆ తర్వాత కానీ ఆ ఏకాగ్రత స్థిరపరచుకోవడానికి గురువు కావద్దా అని అన్నారు యోగి గారు. ఆయన పేరు రామయోగి అంటే. అవునండి, గురియే కదా గురువు అని చెప్పన్నారు భగవాన్. ఆ గురి కుదరడానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది? అలా సజీవ గురువు లేకుండా సిద్ధి పొందడం భగవాన్ కంటే సరిపోయింది కానీ మా బోటి వాళ్లకు అది సాధ్యమేనా అని చెప్పి రామయోగి గారు అడిగారు. అప్పుడు భగవాన్ రమణ మహర్షి వారు ఇలా చెప్తున్నారు చూడండి. వాస్తవమే, అయినా నిర్జీవ ప్రతిమను ఆరాధించడం వల్ల అంటే
ఇక్కడ ప్రధానంగా సాయిబాబా వారికి సంబంధించిన విధానంలో అడుగుతున్నారు కనుక వారికి చెప్తున్నారు, ఆరాధించడం వల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రతను స్థిరపరచుకోవడం కోసం తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ కుదరదు. ఆ విచారణకు గురు సహాయం అవసరమే. అందుకే ఉపాసనతో ఆగకూడదంటారు పెద్దలు. అయితే ఈ ఉపాసన మాత్రం వృధా కాదు, ఎప్పటికైనా ఫలిస్తుంది. కానీ ఈ ఉపాసనలో డాంబికం ఉండరాదు. ఇది ప్రధానం. ఎప్పుడూ కూడా డాంబికంగా చేసేటువంటి కార్యం ఏదైనా కానీ దానివల్ల పుణ్యం ప్రాప్తిస్తుందేమో కానీ చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలగని నాడు ఆ జీవునికి మోక్షం కలగదు. అందుకే డాంబికం అనేది ఎప్పుడు ఉండకూడదు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది. లేకుంటే చమిట నేలన నాటిన విత్తనం వలె వృధా అవుతుంది అని చెప్పన్నారు భగవాన్ రమణ మహర్షి వారు. అయితే భగవాన్ రమణులే ఇంత స్పష్టంగా ఈ విధంగా చెప్పినా కానీ ఇంకా రామయోగి వారుండి, ఏమో స్వామి, మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, తన నడత సరిచూసుకోవడానికి మీ వంటి సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎలా ఇవ్వటం అని అన్నారు వారు. మందహాసంతో భగవాన్ రమణ మహర్షులు అంటూ తల ఊపి మౌనం వహించారు. అయితే మనం ఇప్పుడు గమనిస్తే భగవాన్ రమణ మహర్షుల వారు శరీరాన్ని వదిలేసిన తరువాత ఎలా అయితే సాయిబాబా వారిని పటం రూపంలో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారో, ధ్యానిస్తూ ఉన్నారో, అదే విధానంలో భగవాన్ రమణుల వారిని ధ్యానిస్తూ వారి శక్తిని ప్రతి ఒక్క భక్తుడు కూడా పొందుతూ ఉన్నాడు. కాబట్టి లలిత్ కుమార్ గారు, ఇందాక మీరు అన్నారు చెప్పిన వారు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, పీఠాధిపతులు అని. అయితే అటువంటి పీఠాధిపతుల చేత కూడా గౌరవింపబడినటువంటి భగవాన్ రమణ మహర్షి వారే స్వయంగా సాయిబాబా వారి గురించి ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మీ మాటలు ఎలా సత్యం అనిపించుకుంటాయి, ఎలా కరెక్ట్ అని చెప్పి అనిపించుకుంటాయి చెప్పండి.